నర్సింగపూర్ ఆదర్శ గ్రామంగా ఏకమై ఈ సర్పంచ్ ఎన్నికలలో తమ ఉనికిని చాటుకుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నర్సింగపూర్ కొత్తపేట గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవం చేశారు. గ్రామము అభివృద్ధి ధ్యేయంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ నర్సింగపూర్ గ్రామంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరూ కలిసి తమ గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి ఎన్నికలు జరపకూడదని సమిష్టి నిర్ణయం తీసుకుని ఏకగ్రీవం చేశారు. ఈ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధికి అందరం కృషి ఎన్నికైన అభ్యర్థులు చేస్తామని అన్నారు. బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గ్రామ సర్పంచ్గా శ్రీమతి వెంకయ్యాల శోభను ఎన్నుకున్నారు. నర్సింగపూర్ కొత్తపేట గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. గతంలో సర్పంచ్గా వార్డు మెంబర్గా నిలుచున్న వారు మళ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా కొత్తవారికి గ్రామస్తులు అవకాశం కల్పించి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి శోభను వార్డు సభ్యులను నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి అభినందనలు తెలిపి ఆహ్వానించారు. నర్సింగపూర్ గ్రామ అభివృద్ధికి ఏకమైనందుకు తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. గ్రామానికి ప్రభుత్వం తరపున 10 లక్షలు, నా తరపున 10 లక్షల రూపాయలు, మొత్తం 20 లక్షల రూపాయలు అభివృద్ధి కొరకు నిధులు అందిస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తున్న శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి రూరల్ శాసనసభ్యులు గారికి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు చిన్నంగుల చెన్నయ్య, మాజీ విండో ఆదర్శ గ్రామంగా ఏకమై ఈ సర్పంచ్ ఎన్నికలలో తమ ఉనికిని చాటుకుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నర్సింగపూర్ కొత్తపేట గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవం చేశారు. గ్రామము అభివృద్ధి ధ్యేయంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ నర్సింగపూర్ గ్రామంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరూ కలిసి తమ గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి ఎన్నికలు జరపకూడదని సమిష్టి నిర్ణయం తీసుకుని ఏకగ్రీవం చేశారు. ఈ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధికి అందరం కృషి ఎన్నికైన అభ్యర్థులు చేస్తామని అన్నారు. మరి దీనికి కారణమైనటువంటి గ్రామ పెద్దలు, మరి మా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇది ఒక ఆదర్శ గ్రామం. ఈరోజు మీరందరూ కూడా మరి ఎన్నికలు లేకుండా మరి అందరూ కలిసి ఒక సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటే చాలా అభినందనీయమైన విషయం. ఇవాళ మీకు అందరికీ తెలిసి ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఇనామస్ అయిన గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక 10 లక్షల రూపాయలు రివార్డు అంటే గ్రామ డెవలప్మెంట్ ఇస్తామని చెప్పారు. అది కాకుండా ఇంతకుముందు కూడా నేను ప్రెస్లో చెప్పిన, నా ఫండ్ నుండి కూడా ప్రతి ఏదైనా తాండాలు కాకుండా పెద్ద గ్రామాలు ఉంటే తప్పకుండా 20 లక్షల రూపాయలు నా ఫండ్ కూడా ఇస్తామని చెప్పినాం. సో ఇవాళ మీరు ఏకాగ్రంగా వేసుకొని మీ గ్రామానికి ఒక 30 లక్షల ఫండ్ తెచ్చుకున్నట్టే లెక్క. మరి ఇవాళ ఇదే కాదు, మరి మన గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. ఇదే యూనిటీగా మీరు అందరూ ఒక్క మాట మీద అందరూ కూడా ఉండండి. తప్పకుండా మన గ్రామంని మన మండలంలోనే నంబర్ 1 గ్రామంగా ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి, ఇంకా అన్ని రోడ్లు, డ్రైనేజీలు ఏది ఉంటుంది ఇక మీ గ్రామానికి అన్నీ కూడా మేము తప్పకుండా సహకారాన్ని అందిస్తాం. నేను చాలాసార్లు ऑफर अभी लाइव है। बाय 1 गेट 1 फ्री 599 रुपए में मिल रहे हैं 2 ग्लू फल्स, 1 ब्रश फ्री। लिमिटेड स्टॉक। बारिश में छत से टपकता पानी, बाथरूम या
చాలా మంచి రోజు. ఈ మా నరసింగపూర్ గ్రామం కొత్తపేట డిచ్పల్లి మండలం మా ఊళ్ళో ఆ గ్రామ పెద్దలు చిన్నలు పెద్దలు అందరం కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ని వార్డు మెంబరు ఉప సర్పంచ్ని అందరి ప్రేమతోటి అందరినీ మంచిగా కోరుకున్నాము. ఈ రోజుకు నామినేషన్లు కూడా అయిపోయినాయి ఇప్పటి వరకు. మరి అదేవిధంగా ఏదన్నా ఉంటే మాకు భూపతి రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు మా దగ్గర ఉంటాయి. మాకు ఏదన్నా నిధులు ఇస్తాడని అదే కోరికతోటి మా ఊరు ఏదన్నా మంచిగా డెవలప్ అవుతుందని చెప్పి అందరం ఆశించి అందరి మనస్ఫూర్తిగా అందరినీ ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామ ప్రజలకు కూడా సర్పంచ్ కానీ మరి వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ అందరి రుణపడి ఉండి వాళ్ళు మా గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరం ఇప్పటి వరకు అయితే మంచిగా కలిసిమెలిసి మంచిగానే ఉన్నాము. సార్ కూడా మా మీద దయదలంచి మాకు ఏదైనా మా గ్రామానికి నిధులు మంచిగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా గ్రామము ఎంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ కూడా మా మీద ఉన్నదనుకొని మేము ఎవరు ఓళ్ళ నోట్లోకి వెళ్ళి కూడా ఏమి వెళ్ళకుండా అందరూ శాంతంగా ప్రశాంతంగా జరిగిపోయింది. నరసింగపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంకాయల శోభ అయినటువంటి మా అమ్మగారిని గ్రామ సర్పంచ్గా అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క గ్రామం అన్ని వేళలా అందరం కలిసికట్టుగా ఉండి ఇదే విధంగా అన్ని పనులకు కూడా కలిసి ముందుకు వెళ్ళి గ్రామ అభివృద్ధికి మేము తోడ్పడతామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు పేరు పేరున అందరికీ మరొకసారి పెద్దలకు చిన్నలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఎంతో శుభదినం. మా యొక్క నర్సింగ్పూర్ గ్రామం నుండి గ్రామ సర్పంచ్ని అదేవిధంగా ఉప సర్పంచ్ని 8 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా గ్రామ కమిటీ అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ ఏక తీర్మానంతో ఒకటే మాట మీద ఉండి అందరినీ ఎవరికి ఏదైతే వార్డు సభ్యులు కావాలో ఏదైతే అనుకోనో అవన్నీ ఏకగ్రీవం అన్నీ వేసుకున్నాము. దీనికి గ్రామ ప్రజలు అదేవిధంగా గ్రామ కమిటీ ప్రతి ఒక్కరి చేయిత ఉన్నందుకు అన్నీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇదే విధంగా అన్నీ జరగాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ మేము మనస్ఫూర్తిగా ఇచ్చిన ఏవైతే మనం ఏకగ్రీవం ఇచ్చినామో ఆ సభ్యులకు మనమే చేసేది ఏమంటే గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చిన్నలు పెద్దలు ఎవరైతే సపోర్ట్ చేసి గ్రామాభివృద్ధికి మేము అందరము తోడుగా ఉండి వీళ్ళు సభ్యులుగా ఎన్నుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన భూపతి రెడ్డి గారి సార్ గారి నాయకత్వంలో మా ఊరికి అన్ని విధాలుగా ఫండ్స్ తేవాలని మా చిన్నయ్య గారిని మా మామ మురళి గారిని కోరుకుంటున్నాం. నర్సింగ్పూర్ గ్రామంలో 1వ వార్డుకి ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నాతో అయినంత మట్టుకి న్యాయంగా ఉంటూ అన్ని విధాలుగా నా వార్డు సభ్యులకు అందరికీ సహకారాలతో ఉంటానని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.